విజయవాడలో కాల్పుల కలకలం సృష్టించింది. బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో పోలీసులు కాటన్ సెర్చ్ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో 9వ నంబర్ల రూమ్లో మురళి అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో పోలీసులు తనిఖీలు చేస్తూ ఉండగా ఆ దుండగుడు ఫైరింగ్ చేసే ప్రయత్నం చేశాడు. ట్రిగ్గర్ ప్రెస్ చేయకపోవడంతో బుల్లెట్ ఛాంబర్లోకి రాలేదని గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. కాల్పులకు తెగబడిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వరంగల్ నేలిగూడూరుకు చెందిన మురళిగా గుర్తించారు. అతడి నుంచి 9mm టైప్ పిస్టల్తో పాటు 5 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 5 నుంచి కార్డాన్ సెర్చ్ చేయడం జరిగింది. బస్టాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెర్చ్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ సిబ్బందితో, ఏకల సిబ్బంది, అందరి సిబ్బందితో చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ఎస్ఐ అలాగే కానిస్టేబుల్స్ కొంతమంది ఈ బాలాజీ డార్మిటరీని ఉన్న రూమ్స్ని చెక్ చేయడం జరిగింది. సుమారు 6:30 సమయంలో రూమ్ నెంబర్ 9లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించి అతన్ని వివరాలు అడగగా అతను దగ్గరున్న పిస్టల్ చూపించి బెదిరించాడు. చంపేస్తానని బెదిరించడంతో మా కానిస్టేబుల్ పక్కకు తప్పుకుని ఉండడంతో అతను అక్కడ నుంచి అతన్ని గెంటుకుని, అలాగే ఈ లోపల మా సిబ్బంది కూడా రాగా వాళ్ళందరినీ తోసుకుని పారిపోయాడు. అతను వివరాలు రిజిస్టర్లో చెక్ చేయగా మురళి అని, తెలంగాణ చెందిన మురళి అని తెలిసింది. అతని కోసం గాలిస్తున్నాం. అతను సీతమ్మ పాదాలు పారిపోయినట్టుగా ఇక్కడ సూచన ప్రత్యక్ష తెలిపారు. అతను పట్టుకుని విచారించడం జరుగుతుంది. సార్, ఇప్పటి వరకు ఆయన 5 సార్లు వచ్చారని చెప్తున్నారు. ఈ ఇయర్లో 3 సార్లు వచ్చాడు, లాస్ట్ ఇయర్ 2 సార్లు వచ్చాడు. ఇప్పుడు ఏంటి సార్, అంటే అతనికి సంబంధించిన క్రిమినల్ రికార్డు ఉందా? మీరు తెలంగాణ సంబంధించిన పోలీసులు ఏమైనా మాట్లాడారు? వాటితో మాట్లాడతాం. తెలంగాణ పోలీస్ అధికారులతో కూడా ఇతని డీటెయిల్స్ ఇచ్చాం. వారు కూడా వెరిఫై చేస్తున్నారు. ఏమైనా ఉంటే కేసు వివరాలు ఉంటే వారు తెలియజేస్తా ఉన్నారు. వాటి వివరాలు కూడా తొందరలో వస్తాయని మేము భావిస్తున్నాం. ఇప్పటివరకు క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించిన సమాచారం ప్రస్తుతానికి అయితే ఆంధ్రాలో అయితే ఇతని మీద ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు. అలాగే తెలంగాణ పోలీస్ అధికారులతో కూడా మేము వివరాలు తెలిపి అడగడం జరిగింది. వారు కూడా వివరాలు తీసాక మీకు తెలియజేస్తాం. ఇంకా అరెస్ట్ చేయలేదండి. అరెస్ట్ చేసిన వెంటనే మీకు వివరాలు తెలియజేస్తాం. విజయవాడలో కాల్పుల కలకలం సృష్టించింది. ఏదైతే బస్టాండ్ ఉందో బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి బాలాజీ హోటల్లో ఓ వ్యక్తి గన్తో పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం అయితే చేశాడు. అయితే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ని ఇటు పోలీసులు, అదేవిధంగా అటు ఈగల్ టీము 2 కలిపి సంయుక్తంగా నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే వరంగల్కి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ రూము తీసుకుని స్టే చేయడం, అదేవిధంగా అతని దగ్గర గన్ అయితే బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే గన్లో ఏదైతే 9mm గన్ను తుపాకీ, అదేవిధంగా దానిలో 5 రౌండ్లు గుళ్ళు కూడా ఉన్నాయి. అయితే లాక్ అయి ఉండటంతో, ట్రిగ్గర్ లాక్ అయి ఉండటంతో అది ఆ గుళ్ళన్నీ కూడా ఛాంబర్లోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలోనే కాల్పులు అయితే మాత్రం జరగలేదు. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ గన్ అనేది ఒక కలకలం సృష్టించిందని చెప్పాలి. అది కూడా అమరావతి, రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి విజయవాడలో గన్ను దొరకడం అనేది ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. మొత్తంగా చూసుకుంటే పోలీసులు దీని మీద కేసు నమోదు చేశారు. అదేవిధంగా విచారణ చేపట్టి త్వరలో అయితే దీని మీద వివరాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ ఆదిల్తో కుమార్ చంద్, YK న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.